చిత్రం 5 కుర్రాళ్ళకి సంబంధించింది. వీళ్ళని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సందు చివరిలోనూ, బస్టాండ్లోనూ, ముఖ్యంగా లేడీస్ కాలేజ్ గేట్ల ముందు చూడొచ్చు. వీడి పేరు బాబు కళ్యాణ్. స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇది వీళ్ళ సొంతిల్లు. దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. వీళ్ళు తమిళియన్స్. వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్. ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్. వీడికి కాస్త గిటార్ వాయించడం తెలుసు. అదెందుకో మీకు తెలుసు. ఈ పిల్లి కూడా బీరు తాగుతుందా అన్నట్టు నిల్చున్నాడు చూడండి. వీడి పేరు కుమార్. ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ లోనే కాపురం ఉంటున్నారు. చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ల బండి నడుస్తుంది. కన్నవాళ్లు చదువు సంధ్య లేని వాళ్ళు. కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడనుకుంటున్నారు. వీడు చదువుతున్నది BA హిస్టరీ ఆర్ట్స్ కాలేజీ. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలని ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చాలా రోజులైందిరా. ఇడిగో హీరోలా వస్తున్నాడే వీడి పేరు మున్నా. ఆర్ట్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. ప్రియా, నువ్వేమన్నా ట్విన్ టవరా? నా చేతులు విమానాలై నీ వైపు పరిగెడుతున్నాయి. అద్దరగొట్టవరా? మొదలెట్టాయండి. వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డలవాటు కవితలు రాయటం. తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్ గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. ఇతన్ని కన్నవాళ్లు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు. 1వ తారీఖు వస్తే ఇంటద్దె, కరెంటు బిల్లు, వెచ్చాలు, కూరగాయలు వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలే సర్దుకుపోవాలనే బాధని మెగా సిరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చూసి చెప్తారా? ఇలాగే నేరుగా వెళ్లారంటే 3rd లెఫ్ట్ లో ఒక వినాయకుడి గుడి వస్తుంది. వినాయకుడి గుడి. దాని పక్క సందులోకి వెళితే రైట్ లో ఒక ఇంట్లో 10-15 పోర్షన్లుంటాయి. ఆ ఇల్లు అనుకుంటాను. అక్కడ మున్నాని స్మార్ట్ గా కుర్రాడు ఉంటాడు తెలుసా? తెలీదే. తెలుసుకోండి, అది నేనే. అది మా ఇల్లే. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ 5గురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు 3: అమ్మాయిలు, ఫిగర్స్, గర్ల్స్. బాబు సార్ వణకం. హాయ్. బాబు రే, ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా? ఈ డ్రెస్ సూపర్ గా ఉంది. చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులే, కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ ని ఫిట్ చేయాలరా. స్కూటర్ కా? నీకు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి.
మమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ ఉంటే చాలుద్రా, బాడీరా. మీరంతా ఒట్టి మాటలు వరకేరా, శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొడడం తప్ప. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకు నిప్పటిగా కేసులు. కార్లోకి వెళ్ళిపోగలరు, పికప్ చేయడం కష్టం. మనకి పూర్ణ మార్కెట్ జంక్షన్ కరెక్ట్. తిరణాల్లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మనా బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా. వీడు ఆంటీస్ పిచ్చోడ్రా. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే, రకరకాలుంటాయి. ఈ అమ్మాయి హరిణి, బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక. బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్ లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. Give me a break, yeah. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదమా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Okay. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. Thanks. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. Bye bye. అనితతో ఖచ్చితంగా చెప్తాను. What a great chap తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? వాడు నిన్ను వదిలిపెట్టడు. వాడు గొప్పలు పోయాడు, నేను జోలి పాడాను. కేర్ఫుల్ గా ఉండు, ఇలాంటి బాయ్స్ ని టీస్ చేయకూడదు. ఇప్పుడు ఏమైంది? కరాటే నేర్చుకుంటే పోయా. మీ అక్క పేరేట్రా? చూకొనిద్దాం అనుకున్నాను, వదకపోతే పో. షీస్ కమింగ్ రా. What? Who you are, where you're from, don't care what you did, as long as you love me. From you are, who you where you're from, where you're what you did, as long as you. వీళ్ళొకళ్ళు రోజు ఖర్చుగా తట్టుకోలేకపోతున్నా. డ్రెస్ ఎత్తి పట్టుకోవే, తడిసిపోతుంది. ఇందులో 1-2 తేలేటట్టున్నాయి, అందులో ఒక్కడు పర్వాలేదు కదా. People say I'm crazy and that I am blind. I'm risking it all in a glance. రే, వాడు మెల్లిగా జారుకున్నా చూడరా. ఏమండి, అది నా సైకిల్. నేను వస్తాను రా. రే, వద్దుకోరా. వాడు నీకు సైట్ కొడుతున్నాడు. ఉన్నా ఓవర్ షో చేయకరా. నా టీ షర్ట్ ఇప్పేవరా. వస్తున్నాడు చూడు. వీడిని చూస్తే జంబో సర్కస్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. పడితే బాగుండు. ఆశీర్వాదం ఎలా అడిగాడో చూడు. ముందు గోవింద కొట్టాడు, తర్వాత ఆశీర్వాదం అడిగాడు. ఏంట్రా, ఒక సైకిల్ తో 2 సైకిళ్ళతో వచ్చా? ఎంత చిల్లర ఎరుకొచ్చావరా? ఏంట్రా బేటరీ చెక్కినట్టుంది? వీర చిహ్నం రా. మొన్న ట్రీట్ ఇవ్వరా? ఎందుకు? కింద పడినందుక? మొన్న కృష్ణ గ్యాస్ వదిలేందుకు ట్రీట్ ఇచ్చాడు కదరా. రే చూజు,
తను నన్ను చూసి నవ్విందిరా. అవునవును, ఏరియానే నవ్వింది. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మంత్రా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈ రోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. రే నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. రే అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చెయ్యి. వీడు పర్సు బయటికి తీయర్రా. ఏ నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకడు దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండి రా, లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? కానీ ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా .5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్ది. రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్ గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా, నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకు రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి? సార్ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆలెన్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ Thanks. బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకోవచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా అవుతా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒకే ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్, ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. 5 కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్ గా వెళ్తే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్ గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా. మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి, లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెకు సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది,
వారానికి ఒకసారి అది బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ 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 ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఎలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్ని ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఉంటా. ట్రీట్ రా. ఎందుకు? వాంతి చేసుకునేందుకు. ఎవర్రాదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. కూడా అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో లైమ్. ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్. తల జాగ్రత్త. ఆటో కట్టేసాను సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. థ్యాంక్ యూ. బాయ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు. ఏయ్ సైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్ గా ఉండండి. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో యువర్ టైం ప్లీజ్? Better luck next time. వీడి ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. రీలో తెలుసు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలిన్స్. వాట్ లిరిక్స్. వాట్ ఆర్ లిరిక్స్? ఈ కృష్ణా కూడా ఫిల్మ్స్ అన్న చూసారా? చెరుగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలు ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు పిచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరెక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పార్డన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు, నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా, చేయవేరా రాస్కల్. మొన్న వెళ్ళి ఎల్లుండి తిరిగి వచ్చేస్తాం. ఫ్లాస్క్ లో టీ పోసించాను. చదువు చేస్తున్న పని ఒళ్ళు పాడు చేసుకోకండి. 1 గంటకు పడుకొని 6 గంటలకు లేచి చదవండి. నేను వస్తాను. అలాగేనమ్మా. చదువుతారనుకుంటున్నావా? నాకు నమ్మకం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా అమ్మ ఊరికి వెళ్ళిపోయిందో.
రే కుమార్ వెళ్ళి బియర్ తీసుకురారా, గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం. కళ్యాణి ఎందుకురా, కళ్యాణినే రప్పిస్తే ఫిగరా. ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నాం కదా, ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా? సిగరెట్స్ వస్తున్నావారా? దానికి సేఫ్టీ ఉందిరా. వద్దురా, తప్పురా. రేపు మనకి పెళ్లి అవుతుంది అనుకో, అక్కడ మనం తెల్లమం పెట్టకూడదుగా. లైఫ్ లో థ్రిల్ కావాలరా. ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా. జ్వరం వచ్చినట్టు తాకి చూడు. అరే వీళ్ళంతా వేస్ట్ రా, చిన్నపిల్లలు రా. మన ఇద్దరమే చాలు. నీ దగ్గర ఎంత ఉందో తీరిగో తీసుకో. నేను రా ఊరి విధవా, నా దగ్గర 50 ఉన్నాయిరా. మా ఇంట్లో తెలిస్తే తోలు వస్తారా? ఆ సంగతి మాకు వదిలే. ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఓకే? తాళి గుచ్చుకుంటుంది కదా, తీసేస్తాను. వద్దండి, ఏ నాకు తప్పనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్స్ అండి. ఉన్నా గ్రేట్ రా. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పింది. ఫ్రెండ్స్, ఇక మీద మనం ఎవరం చిన్నపిల్లం కాదు, అందరం పెద్ద మనుషులు అయ్యాం. హౌ వుడ్ డేట్? డేటా నథింగ్ డూయింగ్. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్ గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిచ్చోనని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను, దట్స్ ఆల్. అయితే నా 3000 రూపాయలు చేతాక్యాగా సరిపోయింది. ఏంటి సరిపోద్దంటున్నావు? చేయగలిపినందుకు 50 రూపాయలు మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి వందా, దీనికి వందా, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడో తాకుతున్నాడు, కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఏయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలచుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండ్రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండి రా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అమ్మా రండమ్మా, నన్ను తగిలించండి. మన ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. పారిపోతున్నాడా? మీకుందిరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. నమ్మలేకపోతున్నామండి, మీరు మా పక్కన కూర్చోడం. తాకి చూడా, నిజమా గాలి? చేయి చూపండి. ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. డాక్టరేట్ కూడా తీసుకుంటారు. ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు. లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలా రేరండి. మీకు లవ్ మ్యారేజే. మీరేం చేస్తున్నారు? మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. చూపించండి.
ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకుని ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కూడా అవుతారండి. అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఈ ఫ్యాషన్ షో, మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించడానికండి. డాష్ అంటే డాష్ అంటే డాష్ అనండి. మీరేంటి కామ్ గా ఉన్నారు? సైలెన్సర్ ఫిట్ చేస్తున్నాడు. వాట్? నోరు మీరా. ఐఎమ్ సారీ, కవిత రాస్తున్నాను. చూడొచ్చా? వద్దండి, బాగుండదు. వై నాట్? సమోసా, నూడిల్స్, ఐస్ క్రీమ్, కాఫీ. బఠానీ, ఉసిరికాయ, బత్తాకాయ ఇవన్నీ కవితలా? ఏంటి మెనూని కాపీ చేశారు? తిప్పి చూడండి. ఇవన్నీ నేడు స్వర్గమునకు చేరును. బాగోలేదా? ఇట్స్ ఓకే. సరే, అది వదిలేండి. ఒక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదని చెప్పింది. ఏ? పిల్ల నల్లగా ఉందని. సుత్తి కొడుతున్నారే. సరే సరే, ఇంకోటి చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదంది. ఎందుకని? పిల్లకి ఏనుక్కాలని. అయ్యో! సరే సరే, ఇంకొక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది. ఎందుకని? చెవులు పెద్దవా? కాదండి. కళ్ళు చిన్నవా? ఆహా. మరి? వచ్చేదారిలో ఏనుగు రెస్టారెంట్ లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట. ఇది మీకు నచ్చలేదా? మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది. ఆల్ ఆఫ్ యూ ట్రైంగ్ టు ప్రపోజ్ టు మీ. ఈ ప్రేమ, దోవ, వంకాయ ఇవేమీ వద్దు. ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్, యు నో. ఎందుకు లవ్ చేయటం, ఫీల్ అవటం, కాన్సన్ట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం ఇవన్నీ అవసరమా? లెట్ us be good friends. కాదు, లవ్వే చేస్తానంటే నా జోలికి రాకండి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఏ బొండం, నిన్నే. అయితే ఇక్కడే కట్ చేసుకున్నావా? ప్లీజ్ వద్దు ప్లీజ్. ఓకే, అయితే ఒక కండిషన్. మీ ఫ్రెండ్స్ అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు? మళ్ళీ వాళ్ళందరికీ లైన్ వేయటానికా? మరి రాఖీ కట్టడానికి అనుకున్నావా? నన్నేమన్నా బ్రోకర్ అనుకున్నారా? నేను చేయను బాబు. ఫ్రెండ్షిప్ కోసం ఇది కూడా చేయవా హరిని? స్మార్ట్ గా ఒప్పిస్తున్నారా? ఈ కాలం గర్ల్స్ చాలా తెలివైన వాళ్ళు. అంత సులువుగా పడరు. బాయ్స్ ని తక్కువ అంచనా వేకమ్మా. ఒక అమ్మాయి మీద కన్నేసారనుకో, తన ఐశ్వర్య రాయనే సరే 6 నెలల్లో పడేస్తారు కదరా? చూద్దాం. ఎప్పుడు? రేపు నూన్ షో జగదాంబలో. ఓకే, టికెట్స్ మీరే కొనాలి. అవును, గర్ల్స్ ఎప్పుడు పర్స్ బయటికి తీశారు. ఎందుకు 20 టికెట్లు కొన్నావు? 10 మనకి, 10 బ్లాక్ లో అమ్మడానికి. బ్లాక్ 30 రూపాయల టికెట్ 60 రూపాయలకి అమ్మామనుకో, మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది. మనం ఫ్రీగా సినిమా వాళ్ళే. ఓకే మన్నా. Definitely. They'll be waiting for us here. We are going to see a lot of interesting guys today. Hey, they are well prepared here. Hey, Harry, I know what these guys are up to, Ra. Munna, this is wicked. Hey, these are not our seats, yeah? E 6 to 10. అటువైపు. అయితే అక్కడే కూర్చుందాం. లెట్స్ మూవ్. పర్వాలేదు, వద్దు, అక్కడే కూర్చుందాం. వాళ్ళు వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూర్చోండి. She's Teju. I'm Juju. Hi, I'm Savita. I'm Kumar. బాబ్, గ్యాలీ, అంకిత, కృష్ణ, పద్మ. जाने क्यों लोग प्यार करते हैं, హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. థాంక్యూ. जाने क्यों वो किसी पे मर रहे हैं. ఏట్రా మా సీట్లో మీరు కూకున్నారా? మేమంతా కలిసి వచ్చాం. మీరు ఆ రోజులో కూర్చుంటారా? ఏం లేదు, మా సీట్లోనే మా ముట్టడి కూకుంటాం. प्यार के घाट जो उतरते हैं, डूबते हैं ना उभरते हैं. जाने क्यों, जाने ఏయ్, నగరా ఈ ఇచ్చినానంతే ఇంగ్లీష్ అంతా కిందడితే నగరా. ఎందుకు? బాత్రూమ్కి రా, చెప్తాను. మాకు బాత్రూమ్ రావట్లేదు. మాకు వస్తుంది, వెనకాల రా. హరిణి విల్ బి బ్యాక్. మీరు చూస్తుండండి. Any problem? నో నో, ఇది మా కాలేజ్ మ్యాటర్. ఐ కెన్ సాల్వ్ ఇట్. రేయ్, జర్కే ఒకరా.
వాట్స్ హ్యాపెనింగ్ యా? పోస్టులు చాలే పోరా. ఇంకా బ్యాలెన్స్ ఉందయ్యా. వెళ్ళి బ్యాంక్ లేసుకో. మిస్టర్ ఏంటిది? హీరో అనుకుంటున్నావా? కొట్టారంటే మొత్తం పగిలిపోతుంది. అసలు ఏం తప్పు చేస్తామని మమ్మల్ని ఇట్లా కొడుతున్నారన్నా? ఏంట్రా మా ఏరియా కుర్రాడు ఒంటరిగా దొరికాడు కదా అని 5 కలిసి బ్యాండ్ ఇచ్చేస్తారా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెట్స్ గో అండ్ సీ. కమ్. కాల్ పడుకుంటానా? పెడుతున్నానా అన్న? ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్, ఎవరో తెలియకుండా కొట్టేశానా? క్షమించన్నా. రండి మేనేజర్ని పిలుద్దాం. ఆ రోజు ముట్టి చూపించినందుకు తగిన శిక్ష. ఉన్నా వాళ్ళందరూ ఎవరు? ఆ రోజు నీ వెంట పడ్డాడే తరుణ్, వాడి గుండాలు. ఐఎమ్ వెరీ సారీ. ఒట్టి సారీ మాత్రమేనా? లేకపోతే దెబ్బలు తిన్నందుకు ట్రీట్ కావాలా? డేట్ కావాలి. లైక్ కేసులు కాపాడడం తప్పైంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మీకు పొగరు తగ్గలేదురా? డబ్బులు తినేది నీకోసమే కదా అరిని. సెంటిమెంట్ తో కొట్టావురా. వాట్ గర్ల్స్, పాపే అనిపిస్తోంది. పోన్లే పోదాం. ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ సండే. ఓకే డాన్, బాయ్. ఒట్టి బాయ్ బాయ్ మాత్రమేనా? మరి ఇంజెక్షన్ చేసిన చోట కాస్త రుద్దెళ్ళొచ్చుగా. ఇంటికెళ్ళు, మీ అమ్మ రుద్దుతుంది. Hey guys, లంచ్ కి అందరం శాండైన్ లో మీట్ అవుదాం. ఓకే? వెరీ గుడ్. A small gift. వాట్ ఇస్ దిస్? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's nothing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్ గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంది. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమైతే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? సైలెన్స్ రా. Darru birru bayam nasti kuyi kayi alpagoram tussu bissu mahagoram nisabdam prana sankatam. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. వద్దని చెప్పానా? చెక్కిచ్చాను. నోట్ తుడుచుకోరా.
సమత ఎక్కువ. కుమార్ నేను నీ బైక్ లో వస్తాను. అమ్మయ్యా, ఈ డైనోసార్ చేతి నుంచి తప్పించుకున్నాను. నిజంగానే కరుస్తున్నాడే. ఏంటి మీ గొడవ? హరిణి నన్ను ఇగ్నోర్ చేస్తుంది. డూ యూ లవ్ హర్? సిన్సియర్ గా. అది అసలు లవ్ అంటేనే ఇష్టపడదే. నువ్వు నాకేదైనా హెల్ప్ చేయకూడదా? ప్రయత్నం చూస్తాను. హాయ్ మొన్న. హాయ్. మొన్న నీ లవ్ వర్కౌట్ అవుతూ వదిలే. నువ్వు ధైర్యంగా ఒక పని చేస్తేనే ఒప్పుకుంటుందట. ఏం చేయాలట? చెప్పడానికి నో రావట్లేదు. ఏంటో చెప్పు త్వరగా. సాయంకాలం 6:30 గంటలకి నువ్వు ఫుల్ ట్రాఫిక్ లో మెయిన్ రోడ్ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసి చూపించాలట. ఇంతేనా? న్యూడ్గా. ఒంటి మీద అసలు ఏమీ లేకుండా తన కోసం దేనికైనా తెగిస్తావని నిరూపించాలట. హౌ క్రూయల్ షీ ఇస్. నో షీస్ అ బ్రిలియంట్ గర్ల్. నేను నిజంగానే లవ్ చేస్తున్నానా లేక టైం పాస్ కి తిరుగుతున్నానా అని టెస్ట్ చేస్తోంది. ఐల్ డూ ఇట్. నిజంగానే న్యూడ్గా పరిగెత్తావా మొన్న? యా, ఐల్ ప్రూవ్ మై లవ్. యు మీన్ మండిబుల్స్? మీసాలు కూడా తీస్తావా? ఇందులో ఎవరికి పిచ్చి, నీకా తనకా? ఏ పర్ఫెక్ట్లీ నార్మల్ రా. ఒక సైకాలజీ బుక్ లో చదివాను. ఈ విధంగా థ్రిల్లింగ్ ఏమైనా చేస్తేనే అమ్మాయిలు ఇష్టపడతారట. ఉన్నా గ్రేట్ రా. ప్రేమ కోసం ఆడడం తర్వాత నువ్వేరా. మేం కావాలంటే అడ్డుకాయమా? 4 పక్కల న్యూస్ పేపర్ పట్టుకొని నీతో పరిగెత్తుకురావా? నో, అది చీటింగ్. సింపుల్ రా మున్నా. ముందొక చెయ్యి వెనకొక చెయ్యి మూసుకుని పరిగెత్తడమే. ఆ పని చేస్తే నా ప్రేమను దాచినట్టుంది. నువ్వు కొంచెం ఓడోమాస్ పూసుకెళ్ళరా, లేకుంటే దౌన్లు కుడతాయి. ఉన్నా నాకెందుకో వాళ్ళు మనల్ని ఫూల్ చేస్తున్నారనిపిస్తుందిరా. What's it going to be? Don't ask you, just come. I'm so sure you'll enjoy yourself. ఏదో అన్నదే చూర్రాటు. ఫుల్ చేసి వాళ్ళని తోస్తారా? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా? ఒక సూపర్ సీన్ చూడబోతున్నావు. లుక్ ఓవర్ దేర్. రే, నేను బైక్ తీసుకెళ్లి ఆపోజిట్ సైడ్ లో వెయిట్ చేస్తాను రా. ఆల్ ది బెస్ట్. ఏ సమత, పిచ్చి పిచ్చిగా ఏమైనా ప్లాన్ చేసావా? Just watch the fun. Hey, what nonsense? My God, I can't believe it. Harini, I did it! I did it, Harini! I'll do anything for you! Woo! Yes! Woo! అయ్యో నా డ్రెస్! లారీ ప్లీజ్ అయ్యా ఆపయ్యా! ప్లీజ్ లారీ ఆపయ్యా! నా డ్రెస్ ఆపయ్యా! నా డ్రెస్ ఆపయ్యా! లారీ ఆపు! What the hell is this? Sorry హరిణి, ఇలా పరిగెడితే నువ్వు లవ్ చేస్తావని తమాషా కన్నాను. చేస్తాడనుకోలేదు కానీ త్వరగా బండి పోనీరా. పోనీరా తమ్ముడు. టైం ఎంత? వాచ్ లేదయ్యా. పోనీరా. ఓహో, ఏమి లేదా? చూచు పోలీసురా. త్వరగా పోనీరా. పోనీరా. వచ్చేస్తున్నారా? త్వరగా చూసా. చూసు ప్లీజ్. చూస్తావురా. త్వరగా పో. మా బండి దొరికిందా?
రాయ్ ఏంట్రా ఇదంతా ఆ? వాడికి బుద్ధి లేకపోతే మీకేమైంది? మెయిన్ రోడ్ ఏమన్నా క్రికెట్ గ్రౌండా? బట్టలు పరిగెట్టడానికి? సారీ సార్, తప్పే సార్. మున్నాని ఎలాగైనా బయటికి తీసుకురండి సార్. సంపత్ మన కుర్రాడే ఎలాగైనా ఫైన్ తో పోయేటట్టు చూడు. నేను కట్టేస్తా. అందుకే నీకు అర ప్యాకెట్ సిగరెట్ కొనిచ్చింది. ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ గంగలో దూకమంటే దూకుతావా? దూకను. ఏ ప్రాణం కావాలిగా. తమ్ముడు జరిగింది దాచుకొని చెప్పాయి. తెలియక చేశానని కన్నీళ్లు పెట్టుకో. ఆ పిల్లకి అసలు ఏమన్నా బుద్ధుందా? తన్ని తిట్టకండి సార్. సెంటిమెంటా? బాగా కొట్టారా? వచ్చాక ట్రీట్ పెట్టుకుందాం. ఈడొకడు బెల్లంకొండ అని పేరిచ్చావు. ఈ కేసుకి పేరు సరిపోతున్నా నిజమైన పేరేనా అని అనుమానంగా ఉంది. మెయిన్ రోడ్ సిగ్నల్ వద్ద నగ్నంగా పరిగెత్తినట్టు నీ మీద నేరారోపణ. ఒప్పుకుంటావా? ఎందుకు ఆ పని చేశావు? నా ఫ్రెండ్ 1000 రూపాయలు బెట్టు కట్టాడు, అందుకే చేశాను. బుద్ధి లేదు నీకు? చదువుకునే కొన్నాడు కదా నువ్వు. ఎందుకు మీ అమ్మ నాన్న కాలేజీకి పంపేది? ఎలాంటి వాటికి బెట్టకట్టాలని ఆలోచన ఉండొద్దు. లెక్కల్లో 100 మార్కులు తెస్తానని బెట్టకట్టు, టెన్నిస్ లో గెలుస్తానని బెట్టకట్టు. ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ మీలాంటి వాళ్ళని సివియర్ గా పనిష్ చేస్తేనే బుద్ధి వస్తుంది. అయ్యా యువతరం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నువ్వు ఉండవయ్యా. వీడి వల్ల ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా నీకు? ఈ కోర్టు సార్ పెద్ద శిక్ష వేస్తారంటారా? అవును, ఉరి శిక్ష వేస్తారు. ఈ బాధ్యత లేని యువకుడికి ఐపీసీ సెక్షన్ 294A ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను 1000 రూపాయల జరిమానాను, 1 రోజంతా సబ్ జైల్లో ఉంచవలసింది గాను, 1 సంవత్సరం సత్ప్రవర్తనకు హామీ ఇవ్వవలసింది గాను ఆదేశించడమైనది. ఏ హర్ని, నువ్వు క్లాస్కి రావా? నా మనసు బాగలేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు సంతోషం నీకు. మున్నాని పోలీసులు పట్టుకుపోయారు తెలుసా? నైట్ స్టేషన్ లో పెట్టుకుంటే వాడికి 1000 రూపాయలు జరిమానా, రోజు జైలు శిక్ష వేశారు. కోర్టులో అడిగినప్పుడు కూడా నిజం చెప్పలేదు. చెప్తే నీకు చెడ్డ పేరు వస్తుంది, నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. ఇప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకోరని. ఇదిగో ఈ సెల్లే. సారీ మున్నా, గాడ్ ప్రామిస్ గా నేను అలా చెప్పలేదు. సమతే కావాలని నీకు అలా చెప్పింది. సరే హరిణి, ఇప్పుడు నువ్వు సీరియస్ గా చెప్పు, నన్నేం చేయమంటావు? నిజంగానా? జెరాక్స్ తీయాలి. ఇదేనయ్యా జెరాక్స్ తీయాల్సింది. చేతిన? అవును. ఈ మిషన్ వచ్చిన కొత్తలో ఓనర్ కూడా ఒకసారి మొహం పెట్టి చూశాడు. సరిగ్గా పడలేదు. ఎవరయ్యా మీ ఓనరు? నేనే. వీడు చూడు. ఇలా దిగంబరంగా పరిగెత్తింది నా కొడుకు. వీడిని ఉసుగొల్పి ఊరంతా నవ్వేటట్టు చేసింది ఎవరో తెలుసా? మీ అమ్మాయి. వాట్ నాన్సెన్స్! మీ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేస్తోందట. ఏంటో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి జైలుకెళ్ళి చేతి మీద శాసనం రాసి వచ్చింది. ఈ పిచ్చోడు 2 రోజులుగా చేయి కడుక్కోకుండా ఎడం చేత్తో అన్నం తింటూ ఆ చేతిని ఇలా చెక్కబొమ్మలా పెట్టుకుని తిరుగుతున్నాడు. Is it true, Harini? Open your mouth. Yes.
తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఎవరెవరికి మొదలు ఉందో చెప్పి చావండి. ఇప్పుడే మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పుడు చూసినా వీళ్ళందరూ ఆ పెట్టగోడ మీద కూర్చోవడం, కాళ్ళాడిస్తూ దమ్ము కొడుతూ రోడ్డు మీద వచ్చేపోయే అమ్మాయిలకి సైట్ కొట్టడం, ఇప్పుడు ట్రీట్ అన్న పేరుతో మందు కూడా కొట్టడం మొదలు పెట్టారు. ఏంటా నీ తన్ని అడిగిరియా? లేదమ్మా. ఏంటే నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను. ఈయన 2 గంటలకు ఎలా పెట్టుకోడు కూకోమంటే కూకోడు. వీళ్ళు రోజంతా పెట్టుకోవడం మీద కూకుంటాడు. ఇలా సావాసం మంచిది కదండి. ఈ దున్నపోతు టాయిలెట్ వెళ్తే గంటన్నర ఏం చేస్తాడని అడగండి. ప్లీజ్. సెక్స్ బుక్స్ అవుతాడు. నన్ను అవమానిస్తారు. ఎదురు కొడితే తట్టుకోలేరు. కూర్చోండి. కృష్ణ ఏంట్రా? ఇవిగాక డేటింగ్ ఒకటి. అంటే ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఏదో మొదలెట్టారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మోటార్ బైక్ ఎక్కి బీచ్లు హోటల్లో డిస్కోలని తిరగడం, అంటవనేవి తినడం, తర్వాత ఒకరినొకరు కౌకుల నుంచి ముద్దులు ఎట్టుకోవడం, చివరికి సర్వనాశనమే తిరిగి రావడం. దిస్ టూ మచ్. మేము అటువంటి ఆడపిల్లలేం కాదు. మమ్మీ ఏం మమ్మీ ఇది? సరదాగా ఐస్ క్రీమ్ తిని కోక్ తాగి మాట్లాడుకున్నాం. ఇదిగో చూడండి, మీరేసేమన్నా శాతం వీళ్ళు పొగరు అనగాలద్దు. వెయిట్ ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం మాట్లాడచ్చా? గట్టిగా బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పాల్సింది మీకు సార్. పాపం పిల్లలని ఏం ప్రయోజనం? చుట్టూ ఉన్న వాళ్ళు సిగరెట్ కాలిస్తే వాడికి కాల్చాలనిపిస్తుంది, తాగే వాళ్ళని చూస్తే వాడికి కూడా తాగాలని అనిపిస్తుంది. అంతెందుకు, అందమైన అమ్మాయిని చూస్తే ఈ వయసులో లవ్ పుడుతుంది, పుట్టి తీరాలి. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఇద్దరు మంచి బుద్ధి అయితే ఇంట్లో పెట్టి తాళం వేసుకోమందు. తాళం వేసుకుని ప్రయోజనమే ఉందండి. 24 గంటలు టీవీలో ఏం చూపిస్తున్నారు? పత్రికలకు వద్దాం. పంపు సెట్ పబ్లిసిటీకి ఎందుకండి రంభా? అబ్దుల్ కలాం గారి కవర్ స్టోరీకి ఎందుకు పిపాషా బసు? ఏ పత్రిక సెంటర్ స్ప్రెడ్ తీసుకున్నా ఒక అందమైన అమ్మాయి అర్ధనగ్న చిత్రం. పోనీ కథల కోసం వేసే బొమ్మలు చూద్దామంటే అన్నిట్లోనూ లో హిప్పు, లో నెక్, ఎక్కడ చూసినా సెక్స్. అలాంటప్పుడు పిల్లల మనసు పాడవకుండా ఎలా ఉంటుంది? అందుకని చూస్తూ మమ్మల్ని ఊరుకోమంటారా? ఈ వయసులో ఇవన్నీ సహజం, నేచురల్ అని చెప్పొచ్చాను. సే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరైనా వాళ్ళు అనుభవిస్తే గానీ తెలియదు. వాళ్ళని వదిలేయండి, చిత్రహింసలు పెట్టకండి. అతను ఎవరు సార్? అతను వాగుతూ ఉంటాడు, మీరు వినుకుంటూ ఉంటారు. ఈవిడే నా భార్య. చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఏమైంది? 2 వైపుల నుంచి బెదిరింపులు, కన్నవాళ్ళ సపోర్ట్ లేకుండా పోయింది. నా చదువు సగంలో ఆగి సర్వనాశనం అయిపోయింది. నా అవసరాలకి, నా చదువుకి నాకు దొరికిందల్లా సర్వర్ పని. ఈ మధ్యలో పిల్లాడొకడు వేరే ఏదైనా మంచి పను లేదా ఎవడి కాళ్ళో పట్టుకుని చిన్న వ్యాపారం పెట్టుకుని పైకి వద్దాం అనుకుంటే పాల డబ్బాకి, బువ్వకి లాటరీ కొట్టాల్సి వస్తుందని భయపడి చేస్తున్న పన్నే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతవరకు పైకి రాలేపాను. 20వ తారీఖు దాటితే అప్పులు. ఈ పనికిరాని ప్రేమ వల్లే ఇదంతా. అతను చెప్పింది 100% నిజం. నేను ప్రేమించాను, కానీ అతను చేసిన తప్పు నేను చేయలేదు. చదువుకునే వయసులో గనక ప్రేమ గొడవలో పడితే చదువు చెడిపోతుందని, ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని ప్రేమను త్యాగం చేశాను. ఇవాళ నేను కస్టమ్స్ ఆఫీసర్ని. కావాల్సిన అన్ని వసతులు మాకున్నాయి. మా అమ్మ ఏదడిగినా లేదనకుండా కొనివ్వగలుగుతున్నాను. ఎందువల్ల? నేను ప్రేమను వద్దనుకోవటం వల్ల. ఇప్పుడు చెప్పండి సార్, నాలాగా టేబుల్ తొడవాలా, ఆయనలా లైఫ్ లో సెటిల్ అవ్వాలా? ప్రేమే ముఖ్యమని కెరీర్ ని పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న, కెరీరే ముఖ్యమని ప్రేమను పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న. కానీ నేను 2 పోగొట్టుకుని క్వార్టర్ కొడుతున్నాను సార్. మొన్న వాళ్ళు చెప్పిందంటూనూ న్యాయం ఉంది. పేరెంట్స్ అందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఈ ప్రేమలొద్దు. వీటన్నిటికీ ఓ పాస్ బటన్ నొక్కి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండే చెప్పేశాడు, అర్థమైందిగా? ఇక మీద ఎవరు ఎవరిని కలవకూడదు. కాలేజీ 4ంటికి అయితే 4:30 ఇంట్లో ఉండాలి, లేదా భోజనం ఉండదు. వస్తువులు పెట్టండి, లేటుకి వస్తే తలుపు తీకండి, ఎదిరిస్తే పాకెట్ మనీ ఇవ్వకండి. ఈ పిట్ట గోడల మీద కూర్చోవడం, వచ్చిపోయే అమ్మాయి సైట్ కొట్టడం, ఇలాంటివి చేయాలనుకుంటే అట్నుంచి అటే వెళ్ళండి, ఇంటికి రాకండి. ఇక మీద మా వాడు మీ ఇటువైపుకి వస్తే చెప్పుతో కొట్టి పంపండి, కుక్కలను వదలండి. ఆయన చెప్పిందంతా విన్నారుగా. ఇవాళ నుంచి బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం, ఫోన్ లో గంటల కొద్ది మాట్లాడడం, ఈమెయిల్ పంపడం, ఇవన్నీ కట్ చేయండి. ఇంటి కుక్కకి పాలు మాంసం పెట్టి పెంచినా కూడా వయసు రాగానే అది వీధి కుక్క వెంట పడుతుంది. నువ్వు అంతే, నిన్ను చూస్తేనే కంపరవెత్తుతుంది. That's all about binary system. Next class we'll see algorithms and flowcharts. Okay. Thank you, sir.
ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. అయ్యో. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ లవ్ లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. రేయ్ మీరంతా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? రేయ్ రారా ఇటు రారా. రాస్కెల్ ఏంట్రా అది? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావట్రా రాస్కెల్. కొడుకుని పెంచే లక్షణం ఇది. వీడిని పొట్టు కొట్టి నా చేతిలో పెడతాయి. స్పర్శలేని బిడ్డలు తీసుకురా. పోసి తగల పెడతారు. గాలి బూడిదవుతాడు. ఒక కిలో మటన్ ఇవ్వండి. ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సెద్దు తొలడా తుప్పు కిట్ట పైలే. మటన్ వాయింటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్క్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా అవలేమో తిట్టరా. చెరుపు పిచ్చురు. ఏయ్ ఇద పారే, ఇంకొకసారి నా కొడుకుతో నేను చూశాను చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచి కుడుతురవే. పోవే సాంబార్ என்னடி சொன்னே? நானா சாம்பார் என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னதானே வாங்குறேன். பொறுக்கி போயல இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா டேய் திருட்டு ராஸ்கல் டேய் இல்லடா உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய் இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడా? ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూర్చున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకులు వస్తాయనగా. ఇక్కడ కుక్కగా వచ్చింది. ఎవరంటారు కుక్క అన్నావు? నేను నన్ను అనుకుంటున్నాను. దొంకేదవా ఇంకోసారి నేను చూశాను కాగిలి గజలు కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ 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 అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ డాడీ. సార్ దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది. తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది. పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది. ఉక్కపోస్తే రక్తం వస్తుంది. గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్ది ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడండి. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి? ఎన్నడూ లేని వాళ్ళ రేషన్ తేవడానికి వెళ్ళామనుకుంటే ఇక్కడికి వచ్చి బియ్యంతో లెటరా. చూస్తావేరా? ఇక్కడ చూసి బియ్యం ఎర్రా, ఒక్కొక్కటి ఎర్రా ఎరు. ఎందుకని అలా కొడతారు? ఊరుకోమా ఎడుకా. నీ కొడుకు ఏం చేస్తాడో తెలుసా?
ఇక్కడ ఎవరు ఈ పని చేసింది? ఇంకెవరు ఆ పక్కింటి పిల్ల అయి ఉంటుంది. త్వరగారు రోడ్డు మీద బియ్యంతో లెటర్ రాశారు. అయ్యో బియ్యం ఎరుకుని వచ్చాలే, వారం రోజులు తిండి పెట్టకు. ఏరా, అప్పుడు కానీ ఈ ఆటగాడికి బుద్ధి రాదు. ఉంటాడు చూడు, ఇందులో ప్రేమ చిహ్నం ఒకటి. వద్దు నాన్న. నాన్న ఏయ్, పోరా. పో. దాన్ని అమెరికాలోనే చదవని. చదువు పూర్తయిన వెంటనే అక్కడే పెళ్లి పెట్టుకుందాం. నీకు ఇష్టమేగా? అక్క 6 సార్లు డైవర్స్ అయినా యాక్సెప్ట్ చేసే మనస్తత్వం అక్కడుంది. జస్ట్ చేతిలో రాసింది. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావే? పక్క రూమ్ కమ్మా. దానికి కూడా పర్మిషన్ కావాలా? ఇలా వచ్చింది సంతకం పెట్టు. ఏంటది? యుఎస్ వీసా అప్లికేషన్. యుఎస్ కెందుకు? ఇక మీదట నువ్వు అక్కడే చదవబోతున్నావు. నిన్ను తీసుకెళ్ళడానికి హరీష్ వచ్చాడు. సెమిస్టర్ కూడా నవంబర్లోనే ఉంటుంది. సంతకం పెట్టమంటే సెమిస్టర్ అండ్ సెమిస్టర్. లేకపోతే ఈ మహారాణి గారు ఏమైనా ప్లాన్ వేసుకున్నారేమో పారిగిరిపోవడానికి. My God, what's happening? What is this? What is this? Huh? My God, earthquake! పదండి పదండి, బయటికి పదండి. రిక్టర్ స్కేల్లో 6 అంటున్నారు. అంటే ఏంటంటే 6 అడుగు స్కేల్ చూడు, ఆ సిమెంట్ది. అందులో పాదరసం ఉంటది, అది చూపిస్తుంది. కోతలు కొయ్యండి. రిక్టర్ స్కేల్ అంటే సెస్మోగ్రాఫ్ కొలిచే లాగరిథమిక్స్. నేను చెప్పింది కూడా అదే. డోంట్ బ్లాబర్ నాన్సెన్స్. పొయ్యి మీద పారలు అసలుకి ఎగిరి పడింది. భయంతో పిల్లని ఎత్తుకొచ్చేసాను. మనం కలిసి 2 రోజులైంది. అది యుగాలు. మొన్న మనం ఏదో ఒకటి చేయక తప్పదు. నిన్న విడిచి నేను ఉండలేనురా. నేను కూడా. నన్ను ఈ ఊరి నుంచి పంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయ్యో, ఎక్కడికి? అమెరికా. వీసాలో సంతకం చేయమన్నారు. ఆ దేవుడే భూకంపాన్ని రప్పించాడు. థాంక్ గాడ్. కృష్ణ, గీత గీత మనమేం తప్పు చేసావురా? మనకెందుకు ఇంత పెద్ద శిక్ష? ఇల్లు వదిలి పారిపోదా అనిపిస్తుందిరా. అవునరా, మనల్ని విడదీస్తారని భయంగా ఉంది. లెట్స్ గెట్ అవుట్. బాయ్స్ అండ్ గర్ల్స్, రేపు పొద్దున 5 గంటలకు అందరు ఇక్కడికి వచ్చేయండి. మనం తిరుపతికి వెళ్తున్నాం. ఎందుకు? మున్నా వెజ్ హరిని. ఎంత కష్టపడి సిగ్గుపడుతుంది చూడు. ఇలా వచ్చి నించో అమ్మా. ఈ రోజు శ్రీవారి జన్మ నక్షత్రం, మంచి ముహూర్తం. ఇవాళ మీ పెళ్లి జరగడం మీ అదృష్టం. అమ్మ నాన్న రాలేదా? మాకు అమ్మా నాన్న అన్ని వీరే శాస్త్రి గారు. నేను శర్మని. జీవన హేతునా
ఏంట్రా ఇది నా కాళ్ళకు దండం పెడుతున్నారు? మమ్మల్ని బ్లెస్ చేయండి సార్. నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలరా, గొప్పవాడు అవ్వాలి. సిగ్గుపడుకు వెళ్ళు. ఆయుష్మాన్ భవ. మరి నేను వెళ్ళరానా? బయలుదేరండి. ఇంకా 4-5 దొంగ పెళ్లిళ్ళు చేయాలి కదా, బయలుదేరండి. ఏంటి సమత, నీ పెళ్ళెప్పుడు? ఓ మంచి పెళ్లి కొడుకు దొరకగానే మా ఇంట్లో మటుకు వేరే సంబంధం చూసారో వెంటనే దానికి నేనే బ్రోకర్. అరణి, ఏమైంది? భయంగా ఉంది సార్. అమెరికాకి వెళ్ళి మీ మామయ్యని పెళ్లి చేసుకుని మున్నాను తెలుసుకుని ఏడవటం బెటరా, లేక ఇది బెటరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను ఎలా చూసుకోగలను అని తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. రేపున్నా అందరూ పెళ్లికి వస్తారు, విష్ చేసి వెళ్ళిపోతారు. మేము మీతోనే ఉంటావు, భయపడకరా. హే కమ్ ఆన్ cheer up. మంగళ సార్, ట్రీట్ సార్. ఏయ్, తిరుపతిలోనా వెంకట్ బెండ్ తీస్తారా? అందరికి వెజిటేరియన్ భోజనమే, దానికి స్పాన్సర్ నేనే. ఇల్లు వచ్చిందా? ఇల్లా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరంతా ఇల్లు వదిలి పారిపోయిన మీద పడకరా. మళ్ళీ తిరుపతి వెళ్ళక తప్పేటట్లేదు. పోలీస్. మిస్టర్ కమిషనర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. నోర్మయ్యా. పోలీస్. దగ్గర కిందకి. డోంట్ వరీ, అందరూ దిగండి. పోలీసులు ఎంత పని చేశాడు? మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఏం గెలివేదా? మీ అమ్మాయిని ఊరి మీద వదిలి మావాడిని తిడతాడండి. అసలు దీని అతనికి ఏడే కారణం? ఈయన కోటాల ముందు నువ్వు నోరు మీరా? పెళ్లి చేసుకునే వయసా సార్ ఇది? మీసాలు కూడా రాలేదు. షేవ్ చేశాను. చదువుకునే వయసులో ఎందుకయ్యా తొందరపడి పెళ్లి చేసుకున్నారు? మేము పెళ్లి చేసుకోవడానికి కారణం వీళ్లే సార్. మేము ప్రేమించుకున్నామని వీళ్ళకి తెలుసు. మమ్మల్ని పిలిచి చదువు పూర్తి కానివ్వండి, మేమే మేము పెళ్లి చేస్తామని చెప్పుంటే మేము ఊరుకునేవాళ్ళం. ఇంట్లో నుంచి బయటికి పోనివ్వకుండా, ఒకళ్ళొకళ్ళు కలవనివ్వకుండా నిర్బంధించారు సార్. విడదీయాలని చూసారు, పెళ్లి చేసుకున్నాం. ఇది అసలు పెళ్లే కాదు సార్. అబ్డక్షన్, కిడ్నాపింగ్ అని కేసు పెట్టి 6 సంవత్సరాల లోపల తోయండి సార్. మా అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇలా చూడండి, 18 ఏళ్లు దాటాక వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. చట్ట ప్రకారం ఈ వివాహం చెల్లుతుంది. నో వే. దాని ఫ్యూచర్ పెళ్లి కొడుకు వీడే. అమెరికాలో ఉంటున్నాడు. అతను అక్కడే ఉండమని. తను అక్కడ ఎంఎస్ చదవబోతోంది. ఎయిర్పోర్ట్లన్నీ చేసాం. ఎవరిని అడిగి? మేము ఎవరిని అడగక్కర్లేదు. వి ఆర్ యువర్ పేరెంట్స్. ఐ మై హస్బెండ్. చెప్పు తెగుతుంది. వాడే తిరిగి వస్తాడు. పెళ్లి చేస్తుంది వాళ్ళు కదా, వాళ్ళ పాట వాళ్ళు పడతారు. నువ్వురా. మున్నాని హన్నిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి, మేము వస్తాం. అది వాళ్ళ కుటుంబ సమస్యరా, అందులో నేనెలా తలదొచ్చును? ఇది మా ఫ్రెండ్షిప్ సమస్య. వాళ్ళు రాకుండా ఇంటికి మేము రాం. మేమందరం కలిసే ఉంటాం. మున్నాకి హరినికి పక్కన ఉండి మేము హెల్ప్ చేస్తాం. ఏడ్చారు. వీళ్ళెక్కడ బయటికి వెళ్ళి బతకగలుగుతారు సార్? చేతిలో చిల్లి గవ్వలేదు, ఇంట్లో ఒక ఖర్చు కూడా ఉతికింది లేదు. ఈవేళ ఒక ఆర్డినరీ క్వైర్ పేపర్స్ 60 రూపాయలు, ఒక ఎకనామిక్స్ బుక్ 600 రూపాయలు, ఒక సెమిస్టర్ ఫీజు 60,000 రూపాయలు పైనే. చదువునే ధరలకు ఇదేలా సాధ్యం అండి, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా? ఏదో చిన్న వయసు తెలియక చేశారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. మీ ఆవేశాలకి వాళ్ళ జీవితాలను బలి చేయకండి సార్. ముందు నేను తనాలయ్యా. దీనంతటికి కారణం నువ్వే. ఇంకొక మాట మాట్లాడావంటే నేను మనిషిని కాను. ఏ మీకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? ఎందుకు సార్ పేరెంట్ గా ఉండకుండా అనవసరంగా డైనోసార్ అవుతారు? ఏరా, నువ్విప్పుడు బయటికి వెళ్తే ఎక్కడుంటావురా? ఎలా చదువుతావు? భోజనానికి అవస్థ పడతావురా? మేం పడ్డ పాటలన్నీ మరీ మరీ చెప్పాం కదరా, వద్దురా. వాడికి బతిమాలతావు రే? కడుపు మంటతో అంటున్నాను. నువ్వు బాగుపడవు, నడి రోడ్లో నిలబడతావు. ఎందుకు అందరు లవ్ చేస్తే బాగుపడరు అనుకుంటున్నారు? మీరేమో ప్రేమ వల్లే జీవితం పాడైపోయింది అంటున్నారు. ఆయనేమో ప్రేమను త్యాగం చేయడం వల్లే పైకి వచ్చానంటున్నారు. ఏ లవ్ లో గెలిచి జీవితంలో గెలవకూడదా? మేము రెండిట్లోనూ గెలిచి చూపిస్తాం. శాబాష్రా, లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పావు. వెళదాం పద. వెళ్ళి వెలగబెట్టండి. ఉన్నా మీ అందరినీ నా మెన్షన్ లోనే ఉంచుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్. బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్. పర్వాలేదు సార్, మేమందరం కలిసే ఉంటాం. నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది, కానీ ప్రాబ్లం హరిణి. ఇట్స్ ఓకే.
ఆల్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దెకిచ్చినట్టున్నారుగా. ఈ ప్లేస్ సరిపోతుందా? చాలు, మోకాలు ముడుచుకొని పడుకోవచ్చు. మేము మేనేజ్ చేసుకుంటాం. ఎక్కువ చప్పుడు చేయకండి. అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవకముందే వెళ్ళిపోవాలి. ఓకే? థ్యాంక్ యూ తేజు. రేపే కృష్ణమూర్తితో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను. అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఇందా, ఇది ఖర్చులు కొంచెం ఒక 50 ఇవ్వా క్వార్టర్కి. రేపు కలుద్దాం. ఫోన్ చేయండి. బాయ్. గుడ్ నైట్. హ్యాపీ ఫస్ట్ నైట్. మనకేమరా, ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. మనకు పెళ్ళైంది కనుక హద్దు వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on. తేజు, ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో, ఇదిగో. అయ్యో, అయ్యో. తేజు, ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్, కార్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చాక చేసుకుందామని కలలు కన్నాను. ఇప్పుడు చూడు, మోటార్ రూమ్, మోహనగ్రీస్. నేను టీవీలో ఫ్రిడ్జ్లు చూశాను మొన్న. అందులో ఏముంది ఆనందం? నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే. ఆ తృప్తికి అంతే లేదు. మురికి వాడిలోనైనా సంతోషంగా కాపురం చేయొచ్చు. ఎన్ని లీటర్లు? ట్యాంక్ ఫుల్ చేయమ్మా. ఇది నీకు అవసరం అమ్మా. ఎంఎస్ చదవాల్సిన దానివి. పెట్రోల్ బంక్లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ. ల్యూబ్ ఆయిల్. ఏం తలరాతమ్మా ఇది? ఈ మొండితనం ఏంటి? ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు. హర్ని అనే పేరు నాకెందుకు పెట్టారు నాన్న? అది ఎందుకంటే నాకు తెలుసు నాన్న, మీ లవర్ పేరు హరిణి. ఆవిడ్ని ఇంకా మర్చిపోలేకే లెటర్స్, కర్చీఫ్, కీ చైన్, ఫోటో, తల వెంట్రుకన కూడా ఒకదాన్ని పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు. అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూశాను నాన్న. ఊరికి జీవితంలో గెలిచానని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. మేడం ఇవ్వండి. ఇవ్వండి మిగతా డబ్బులు. నువ్వే ఉంచుకోమ్మా. నాకు జీతం ఇస్తున్నారు, తీసుకోండి. కాంప్లిమెంటరీ. ఇంకన్నా చచ్చేవాళ్ళు ఉన్నారా? పక్క సందులో కొనుగుపుడుతో కొట్టుకుంటున్నాడు. రేపు పోతాడు, కబురు చేస్తానులే. అవును, నీ అడ్రస్ ఏంటి? కృష్ణ బుల్లియా కాలేజ్, సెకండ్ బీబీ. థ్యాంక్స్ అండి. ఊడేంటా? సరేనే
చావులో జీవితం. ఏ పని ఇచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమే ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటిక చాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏందా తీసుకో. ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి గుడి వస్తుంది. అక్కడ పులిహోర పెడతారు, వేడి వేడిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటి నుండి పెట్టించుకో, ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. అలాగేనండి. ఆ సంచి ఇక్కడ పెట్టుకో, టిఫిన్ గిన్నెలతో మాయమైపోతే అందుకని. వచ్చేసాడు వచ్చేసాడు. తిను. శంకర సాంబ సదాశివ. అబ్బాయి అయ్యో టైం అయిపోయిందే. తీసుకో తీసుకో. బా ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం, శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా, ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు. శంకర సాంబ ఆహా. మీకేం కావాలి సార్? ఒక హాఫ్ మనీ కాలేదు, నాన్న అరుస్తున్నాడు. ఇంకో 3 లక్షలు నాన్నకు తెలియకుండా నాకు తీసుకొచ్చేవరా, దాన్ని అలాగే డబుల్ చేసి చూపిస్తాను. నేనేందమన్నానరా? పేరండి అది తెలుసు. 5000 తీసుకురమ్మంటే పెద్ద పుడిగిలాగా కళ్యాణి తీసుకొచ్చా. పిల్లరా ఏమన్నా? ఏంటి సార్, ఏమైంది? నేను ఈ బార్లో ఎన్నేళ్ళుగా బీర్ తాగుతున్నాను. 5000 బీర్ తప్ప ఇంకెప్పుడైనా ముట్టుకున్నానా? ఏదవసరం ఎరా ఏనుగులు కళ్యాణి ఇచ్చావా? తెలియదండి. తెలీదా? మోహన్ చూడు, మోహం ఎట్టుందో. పోరా అవతలకి. సార్ కోపడకండి సార్. రే సుబ్బారావు, త్వరగా వెళ్ళి ఈ బీర్లు మార్చుకురా. ఏం లేదు సార్, వస్తున్నాడు చేశారు. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. కొట్టానని తప్పుగా అనుకోకు. అతను నాకు రెగ్యులర్ కస్టమర్, డైలీ 500 రూపాయలకి తింటాడు. రేయ్ బాబుకో బిర్యానీ తీసురా. ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి. మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి. ఇది తిను. ఏమనుకోకు, కావాలంటే నన్ను కొట్టు. వద్దండి. భోంచేసి తల చక్కగా దూకుని డ్యూటీకి వచ్చాయి. 2 1 2 మింగేశా. నీ వడ కూడా నాదే. సమయం 7:30 అమ్మో, ఊరే అబ్బాయి ఇగో తీసుకెళ్ళు. ఎవరైనా మధ్యలో వచ్చింది లైన్లో రా. లైన్లో వచ్చి తీసుకోండి స్వామి. వచ్చేసావా? వేడేం తగలేదుగా, కడుపు నుండా తిను. అయ్యప్ప. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నువ్వు ఒక ఓనర్వి, నేను సర్వెంట్ని. అవును, నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు? నేనే తీసుకుపోతే? అక్కడే ఉంది రహస్యం. రేపు నువ్వు ఇదే చోటికి వెళ్ళావనుకో, ఏమీ దొరకదు. ఏ గుళ్ళో, ఏ వారం, ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారో, రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో,
ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారో, కనక మహాలక్ష్మి గుళ్ళో ప్రసాదాలు ఎప్పుడు పెడతారో, ట్రైన్ కోట్లు, గొడుగులు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, కళ్ళజోళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారో నాకు మాత్రమే తెలుసు. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్. ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి? దీనికే కదా ఇంపర్మేషన్. మీ పేరేటండి? అన్నారావు. అండాలో అన్నారావు. నిమ్మి అరుస్తుంది కదా, బయటికి కక్కకి తీసుకుపో. తలరాత్రా చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తేవాలి, జాకెట్ ఇస్త్రీ చించి తేవాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. డాగ్ కమాన్ మ్యాన్, చుచ్చాక పోతావా లేదా? కుక్క నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా, రచ్చ కొడతావా? నీ ఎవ్వ ఉండు. పది రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్, నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? ఎస్పీసీఎల్ లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మీ కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు? సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమీ లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళని తిరిగి పోగు చేసుకొచ్చాడ్రా. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండ్రా. ఏ వాడి వల్ల అయింది అది. ఈ మాత్రమైనా కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోజనం చేయక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులోకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడదామా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, నో బౌలింగ్. డిక్కీ కాల్తున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? ఊరికెళ్ళి అమ్దామా? నీ కాల్ నేమ్ బుద్ధి చూపించావు కదరా. హరిణి, నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే, అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసర అమ్ముడుపోయి అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్టు పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్, నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? భావక మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని రే జూజు, నువ్వు కీబోర్డ్. కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్న వాళ్ళ కోసం. బాబ్, నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త కేసుల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉన్నారుగా మన మంగళం గారు. బైక్ కొనండోచ్, బైక్. వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ వేయడానికి నాకు నటరాజ్ సర్వీస్ పెట్టారు. బైక్ వస్తే సరి. ఆపండ్రా. ఒక టర్కీ టవల్ కట్టుకుని ఆడండి. మీరు కూడా సినిమా ట్యూన్లేనా? కాపీ కొట్టకండి రా. కొత్తగా ఏదైనా ఆలోచించకూడదా?
హరిణి ఇది పాడు. కొత్తగా కొండ ఎక్కు వేళప్ప. ఏంటి సడన్ బ్రేక్ కొట్టినట్టు? కొంచెం పెద్ద స్వామికిరా. కన్నెస్వామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. అరే హరిణి ఈ స్కేల్ 5 6 రా కదోర్ని. పరిగెడుగురా టెంపో. కన్నేసామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా, వందల దేశం వేలిన రాజావారి పుత్తూరుడ మమ్మేలు మామేలు కోరేటి బాలుడయ్యా. కన్నేసామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా, మాయదారి తల్లి బాధ పులిపతో తెచ్చినోడ ఉన్నోళ్ళ లేనోళ్ళ మంచి కోరు మిత్రుడయ్యా. ఎవర్రాది కోరస్ లో శృతి లేకుండా పాడుతున్నాడు? చెప్పు చుట్టూ వెనకెళ్ళి పాడవయ్యా. తినడానికి ఒకటి నాకు. ఎవరా మీరు? దొంగ వేదవల్లారా కొండ్రా బయట. మీ తాతగారు కొంప అనుకున్నారా? ముందు తాళం వేసి తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటాను. మళ్ళీ వచ్చారంటే కాళ్ళు ఎరక్కొడతాను. పెళ్ళైందా? అయింది సార్. ఇదిగో నీ కమిషన్. ఇల్లు మాత్రమే కాదు, ఏం కావాలని అడగండి, అరేంజ్ చేస్తా. అయితే దీన్ని అరేంజ్ చేస్తావా? చెప్పు తెగుతుంది. నిన్ను కాదులే చెల్లమ్మ. మేడం మీదకి వెళ్ళండి. రేయ్ మున్నా, మందు కొట్టడానికి సూపర్ ప్లేస్ రా. కొత్త ఇంటికి వెళ్తే పాలు కాస్తారు ఎందుకండి? సారా కూడా కాయొచ్చు, కాకపోతే పోలీసులు పట్టుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. ఏమయ్యా మీరు ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదా? మీ ఇద్దరి పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. అయిపోయావురా. 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎవరైనా ఎగ్జామ్స్ రాలేవు. అయ్యో ఉన్న డబ్బంతా ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం. ఏం చేయాలి ఇప్పుడు? దిగులు పడకరా, 108 మంది అమ్మోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తలకో క్యాష్ ఇస్తే చాలు, హ్యాపీగా చదువుకోవచ్చు. Client server architecture. This is the most important. మంగళమ్మ రావాలమ్మ, మంగళమ్మ రావాలమ్మ. Out. I said get out. Silence. థ్యాంక్ యూ. సోదరా, నన్నా మీ అయ్యప్ప క్యాసెట్ చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్. తర్వాత ఏంటి? మంకాళమ్మ. ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను. అయ్యయ్యో మా ఫీజు. మేం కనువిప్పని నాటకం వేయబోతున్నాం. దానికి మీరు పాట రాసి మ్యూజిక్ చేసి ఇవ్వగలరా? డబ్బులు ఇస్తారా? 10వ తారీఖు లోపల ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ కి హాల్ టికెట్ ఇవ్వరు. ఎవడా గాడిద నీకు హాల్ టికెట్ ఏమన్నా కాలేజీ తగలబెడతాను. ఎంత కావాలి? 50,000 ఇస్తాం. నిజంగానా? కానీ సందేశం అభ్యుదయంగా ఉండాలి. ఎలా ఉండాలి? పేదలు ధనవంతులను ఎదిరించేలా ఉండాలి, ప్రజలు మంత్రులను ఎదిరించేలా ఉండాలి. తప్పకుండా రాస్తాను. బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. మీ ఏకాధిపత్యాన్ని మా తోటాలు చెదరగొడతాయనంటూ ఉండాలి. అప్పుడే నాటకం వేడెక్కుతుంది. దుమ్ము లేపేద్దాం. ఇదిగో అడ్వాన్స్. పాట రాసి సిద్ధంగా ఉంచండి. రాత్రికి మీ ఇంటికి వచ్చి కలుసుకుంటాం. నా అడ్రస్ నంబర్ 18 శివ. తెలుసు. ఒప్పుకున్నాడు. జీవాన్ని 50,000 సిద్ధం చేయమని చెప్పు. వాడిని వాడు రాసి డబ్బు రెడీ అవగానే మిగిలిన వ్యవహారం చదవలేకపోతున్నాను రా. ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. కొంచెం నాన్ వెజ్. కావాలంటే వెళ్ళి సేఫ్టీకి తీసుకొస్తాను. చాలా ఆశగా ఉందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. ముస్తెత్తున్నాడు రా. మనకు పెళ్ళయిందమ్మా.
సరే ఈరోజు మాత్రమే అందరూ పడుకొని నేను కొట్టుకెళ్ళి వస్తాను. రే కుమార్, పోలీస్ రా. జీవా ఇక్కడ. ఎవరు? ఇది ఎక్కడిది? వాసపట్నం పోలీస్ స్టేషన్ లో కాజేసిన రైఫిల్స్ ఎక్కడ దాచారు? దొంగ నోట్లు ఉన్నాయా? బ్రౌన్ షుగర్ ఉందా? హెరాయిన్? నువ్వెవరు ఇందులో? సూసైడ్ స్క్వాడా, ఆర్టీఎక్సా? మీరు పీడబ్ల్యూజీయా? కాదు సార్. గ్రూపా? కాదు సార్. లేక ఐఎస్ఐయా? నెల్లూరు రెడ్ లో సార్. నేతల తలను తెంచుకున్న పాట రాసింది ఎవరు? ఈ ప్రభుత్వం భోగిలో మండులైన రాసింది. అరెస్ట్ దెమ్. అయ్యప్ప క్యాసెట్ విని వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు. మేము పాడాం. మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. షట్ అప్. మేము మా ఫ్రెండ్ మంగళం గారికి ఒక ఫోన్ చేయాలి. లాయర్ సంపత్ గారితో కన్సల్ట్ చేయాలి. నో లాయర్, నో ఎక్స్ప్లెనేషన్. యు హావ్ బీన్ అరెస్టెడ్ అండర్ పోటా యాక్ట్. అటు కాదు ఇటు రా. పదరా నడు. అటు చూస్తావేంటి? రా. బిగ్ ప్యాకెటా? ఏమిటిజింగా? మొత్తం ఉంది కేసా? లేత బెండకాయలా ఉన్నారు అందరూ. చేసిన తప్పేంటో పాడినందుకే లోపల తోసారా? అవునండి. సర్లే, ఓ పాట వేసుకో. మనసు సరిగా లేదండి. ఇదిగో, ఓ పీకి పీకితే అన్నీ సర్దుకుపోతాయి. చేసిన చాలు వెళ్ళండి. రొట్లో నీళ్లున్నాయా లేవా? అవును, ఇక్కడ స్నానం చేసి వెళ్ళింది ఎవరు? త్వరగా రారా. వద్దా? రారా, త్వరగా రా. నలభై 44, 48, 50. ఎండలో కూర్చోమంటే ఇక్కడ పడుకున్నారా? లేవండి. కూర్చోండి. నిన్నే తలుచుకుంటూ బ్రతికాను హరిణి. నిన్ను చూసాక నా ప్రాణం తిరిగి వచ్చిందిరా. రే కృష్ణ, మంగళం గారు నెల రోజులుగా మీ వివరాలేం తెలియనివ్వలేదురా? చెప్తా. నాకు మెయిన్ హెడ్ ను పట్టుకున్నాకే మీకు ఆ వర్గానికి ఏ సంబంధం లేదని వదిలేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది కూడా హోమ్ సెక్రటరీని కలిసి కాళ్ళు గడ్డం పట్టుకుని. నోరారా థ్యాంక్స్ చెప్పే శక్తి కూడా లేదు. ఓ టీ ఇప్పించండి సార్.
ఇవేంటి ఇన్ని కవర్లు ఉన్నాయి? అందరికీ లెటర్స్ వచ్చాయి. కాలేజ్ నిర్వాహకులు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మాన ప్రకారం తీవ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నందువలను, సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పాడి క్యాసెట్ చేసినందువలను తప్పనిసరి మిమ్మల్ని కాలేజ్ నుంచి బహిష్కరించడమైనది. పోయింది, అంతా అయిపోయింది. తను డాక్టర్ అవుతుందని, వీడు ఫ్యాషన్ డిజైనర్ అని, వాడు ఎంబీఏ అని, అందరం కష్టపడి చదివి పైకి రావాలని ఎన్నెన్నో కలలు. అంతా అయిపోయింది. ఎంతో గొప్పగా లవ్లను గెలిచి జీవితంలోనూ గెలుస్తామని పెద్దవాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాం. అందరి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఆపండ్రా, ఇప్పుడు ఏమైపోయిందని ఎవడో చచ్చినట్టు ఏడుస్తున్నారు. లేకపోతే ఏంటి సార్, చదువు కోసమేగా ఎంత కష్టపడ్డాం. దొరికిన పని చేసాం, పాటలు పాడాం, జైలుకి వెళ్ళాం. రాయ్, చదువు ఆగిపోతే అంతా అయిపోయినట్టని ఎవడన్నాడరా? చదువు ఒక్కటే కెరీర్ కదరా. ప్రతి వాడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి కష్టపడితే ప్రపంచమే మెచ్చుకునేంత గొప్పవాళ్ళం అవ్వచ్చు. ఏం టాలెంట్ ఉంది సార్ మా దగ్గర? మీ దగ్గర మ్యూజిక్ ఉందిరా. మళ్ళీ మమ్మల్ని జైలుకి వెళ్ళమంటారా? మీరెందుకు అలాంటి క్యాసెట్లు చేయడం? పాప్ ఆల్బమ్ చేయండిరా. అందరూ ఒకటే ఏడుపు కొట్టు పాటలు చేస్తుంటే మీరు ఆ అయ్యప్ప క్యాసెట్ లోనే మంచి అరేంజ్మెంట్స్ చేసి, పెర్క్యూషన్స్ యూజ్ చేసి, మంచి లిరిక్స్ రాసి ఇంట్రెస్టింగ్ గా చేశారా. అందుకే అమ్ముడుపోయినాయి. ఆ నక్సలైట్ క్యాసెట్ తో గవర్నమెంట్ ని హడలు కొట్టించేశారు. మీ యూత్ ఫ్రెష్నెస్ మీకున్న ప్లస్ పాయింట్. అయితే రేపే ఆల్బమ్ చేద్దామా సార్? కావాలంటే రేపు అప్పడం వేయగలం, ఆల్బమ్ చేయలేం. దానికి ఎంతో కష్టపడాలి. ఒకే రోజులో యాని అవలేం. ముందు సోనీని కలుద్దాం. తెలుగులో పాప్ ఆల్బమ్ అమ్ముడవుతాయని నాకు నమ్మకం లేదు. ఒకటో రెండో హైరబ్బా, హలో మిస్ ఒక మాదిరిగా అమ్ముడుపోయి ఉండొచ్చు. హిందీలో దలేర్ మెహందీ, అలీషా చెనాయ్, అద్నాన్ సమీ, సుఖ్వీందర్ సింగ్ అయితే బాగా సేల్ అవుతాయి. ఆ మార్కెట్ పెద్దది సార్. అంత మాట అనకండి సార్. మీరు తలుచుకుంటే మార్కెట్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లాగా? ఎవరైనా సినిమాలో పాడి పాపులర్ అయ్యారా? ఏదైనా సినిమాలో మ్యూజిక్ చేశారా? సార్, ఈ అయ్యప్ప క్యాసెట్ ఒకసారి వింటారా? ఈ ప్లాట్ఫామ్ క్యాసెట్ అర్గతా సాల్తు. సోనీ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. డు యు హావ్ టైం? ఒకే ఒక పాట వింటారా? నాకంత టైం లేదు. సార్ ప్లీజ్. నో సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్. ఇట్స్ ఇంపాసిబుల్. మీ దగ్గర టాలెంట్ ఉంది. మీ వాయిస్ లో ఉన్న ఫ్రెష్నెస్ నాకు బాగా నచ్చింది. పర్టికులర్లీ ద గర్ల్స్ వాయిస్. ఒక నెల టైం ఇస్తా. 10 సాంగ్స్ కాన్సెప్ట్ చేసి వాటికి ట్యూన్ కంపోజ్ చేసి తీసుకురండి. సరిగుంటే రికార్డింగ్ చేద్దాం. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. వీళ్ళకి 1 lakh అడ్వాన్స్ ఇవ్వు. ఓకే. ఎవరి పేరున చెక్ ఇవ్వాలి? ఆ బాయ్స్ అని ఇవ్వండి. మీరెవరు? నేను మా బాయ్స్ ట్రూప్ మేనేజర్. మీ పేరు? ఎస్, ఐఎమ్ మంగళం సార్. సుందరం, నైస్ మీటింగ్ యూ. హాయ్. నైస్. ఆల్ ది బెస్ట్. ఏ టైప్ ఆల్బమ్ చేద్దామంటారు? హిప్ హాప్, ట్రాన్స్, టెక్నో, జంగిల్ బీట్స్ రా, ఫ్యూజన్ మ్యూజిక్, ఫోక్ బెస్ట్ రా. జమక్ జమా, డమక్ డబ్బా, అదిర బన్నా, ఐసర బచ్చన్, అదర్ మ్యూజిక్ చెయ్యకండి రా. మీ జీవితాలోంచి తీయండి. బిర్యానీ రెడీ. ఏంటిది సడన్ గా? అన్నిటిని ఇప్పుడు పగలు కొడతాను చూడు. ప్లీజ్ అర్ని, వట్టి బీరే, బార్లీ వాటర్. అడ్వాన్స్ తీసుకున్న సందర్భంలో ఎంజాయ్ చేయొద్దా? ఈ ఒక్క రోజు మాత్రమే. మీకేదో ఒక వంక కావాలి తాగడానికి. గాంధీ జయంతి నాడు కూడా తాగుతారు. హరిణి, నీ చేత్తో ఒక హాఫ్ బాయిల్ వేసి పెట్టవా? మిమ్మల్ని మారర్రా. రే, సంతోషంగా ఉందిరా. రేపు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఇలాగే అందరం కలిసి మందు కొట్టాలరా. రే, ఒక 5 bedroom ఫ్లాట్ కొని అందరం అందులో కలిసి ఉండాలరా. 5 bedroom సంగతి తర్వాత. నేను నీకు ఇచ్చానే 500 రూపీస్, దానికి అకౌంట్ ఎక్కడ?
ఇదిగో బీర్కి గుడ్లకి సరిపోయింది. మున్నా ఒక బీర్ ఎంత? జస్ట్ 60 రూపీస్. 5 బీర్లు 300, కోడి గుడ్లు 30 రూపాయలు, బ్యాలెన్స్ 170 రూపాయలు. ఏవి బీర్లో మిక్స్ చేశాడే బిస్లరీ, అది 170 రూపాయలు. మీరంతా ఫ్రాడ్స్ రా. హే కృష్ణ, చికెన్ కొన్నది పోను, మిగతా 300 ఎక్కడ? లెక్క అడుగుతుందిగా చెప్పరా. ఖర్చు అయింది. మర్చిపోయాను. నేను చెప్తాను. ఇరికిస్తావా? ఈ సాహిత్యపు ఖర్చు 300 రూపాయలు. వాట్ ఇస్ దిస్ కృష్ణ? ఇంత చీప్ మనిషివా నువ్వు? దీనికి ఆశ్చర్యపోయావే, వాడు మల్గోవా అంటే సెక్స్ కథలు కూడా రాస్తాడు. సాయంకాలం అయితే చాలు అని అన్నగారు పూర్ణ మార్కెట్కి వెళ్తారు. ఆంటీ ఎత్తుకి మరి గుద్దుకుంటారు. ఏంట్రా ఒకడు పెద్ద యోగిల్లా మాట్లాడుతున్నారు? ఏ మీరెవరు గుద్దుకోలేదా? అరని మేము 5గురం కలిసే వెళ్తాం, కలిసే సైట్ కొడతాం, కలిసే గుద్దుకుంటాం. అంతెందుకు 5గురం ఒకే ఫిగర్ ని పిలిపించి మ్యాట్రే ఫినిష్ చేస్తాం. ఫస్ట్ నేను, తర్వాత వీడు, తర్వాత వాడు, ఆ తర్వాత వాడే. అది వీడింట్లో పేరేంట్రా? రానే కదా. ఎవరు నేను మాత్రానా? నీతో నువ్వు ఎప్పుడు పిలిచినా నీకు ఫ్రీ అని చెప్పేదా? నిజం చెప్తే తంతావా? కొడతావా? నువ్వు కొట్టినా నేను చెప్తావా? ఎలా అరిచావురా? వెళ్ళేటప్పుడు నీతో ఏం చెప్పిందిరా? నిన్ను కట్టుకుపోయింది చాలా అదృష్టవంతురాలు చెప్పిందా లేదా? హరిని నువ్వు అదృష్టవంతురాలని రాని ఆ రోజే సర్టిఫికేట్ ఇచ్చింది. ఆగు. కృష్ణ చెప్పింది నిజమా? అయ్యో వాడు తాగి వాగుతున్నాడు. ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చింది నిజమా కాదా? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు హరిణి. తీసుకొచ్చింది నిజమా కాదా? నిజమే హరిణి. ఈ సంగతి నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏం జరగలేదుగా చెప్పడానికి. యు డిడ్ంట్ హావ్ సెక్స్ విత్ హర్? నిజంగా లేదు. కృష్ణ 3 సార్లు చెప్పాడు. ఏం జరగలేదంటే పరువు తీస్తారని అలా అబద్ధం చెప్పాను. డోంట్ లై. అది వెళ్ళేటప్పుడు నీ దయ్యం అని చెప్పింది. నిన్ను కట్టుకోపోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పింది. యు చీట్. I hate you. అయ్యో తన ఆ సెన్స్ లో అనలేదు. మై గాడ్, నిజం చెప్తే ఇలా అబద్ధం. నేను తన చిటికిన వేలు కూడా తాకలేదు, ఊరికి నటించాం. ఎంత అందంగా అబద్ధం చెప్తున్నారా? నీ కోసం అన్నిటిని వదులుకొని నీ వెంట నేను ఒక పిచ్చి కుక్కలా తిరిగాను. అక్కడ ఏం జరగలేదు, ప్లీజ్. నువ్వు పిలిచిన చోటుకొచ్చాను, నేల మీద పడుకున్నాను, దొరికింది తిన్నాను, జైలుకి వెళ్ళాను. ఇంత పెద్ద ద్రోహం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుందిరా? నువ్వు అందరిలాంటి వాడివే. There is nothing special in you. నువ్వు ఒక కచ్చడా, పందివ్రా నువ్వు, వీధి కుక్కవ్రా. చెప్పాను విను హర్లీ, నా మాట విను హర్లీ. హర్లీ హర్లీ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు హర్లీ. నేను చెప్పేది విను హర్లీ ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హర్లీ హర్లీ ప్లీజ్ హర్లీ, నేను చెప్పేది విను హర్లీ. హర్లీ హర్లీ ప్లీజ్. ప్లీజ్ వెళ్ళొద్దు హర్లీ. డైమండేను హర్లీ. ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? అమ్మా ప్లీజ్ బిలీవ్ మీ, ఇంకెప్పటికీ నేను తిరిగి వెళ్ళను. నువ్వేం చెప్పినా వింటాను. నన్ను రానివమ్మా ప్లీజ్. నేను ఎలా వెళ్ళను, అలాగే వచ్చానమ్మా. అదెందుకు? తీసవతల పారేసిరా. సారీ రమన్నా, నేను మనిషినే కాదురా. నన్ను తిట్రా, కొట్రా, కిందకి తోసారా,
మాలోను తప్పు ఉందిరా. మేము నిన్ను రెచ్చగొట్టుండకూడదు. మనం అసలు తాగుండకూడదురా. మన రాణిని పిలిపించుండకూడదురా. ఏ రాణి? ఓహో, ఆ గుడెనకాల కాలనీయా? ఆ అమ్మాయి ఒరిజినల్ పేరేంటో మర్చిపోయానే. సార్, బొంబాయి నుంచి కొత్తగా ఒకటి వచ్చింది, చూస్తారా? దానికంటే సూపర్ గా ఉంటుంది. మేము అందుకు రాలేదయ్యా. ఆ రోజు నువ్వు రాణిని తీసుకొచ్చింది వీడి భార్యకి తెలిసిపోయి కోపంతో వెళ్లిపోయింది. కానీ వీళ్ళు ఏ తప్పు చేయలేదు. ఆ రాణి వచ్చి వీడి భార్యకి నిజం చెప్పకపోతే వీళ్ళిద్దరు కలవరు. అయ్యయ్యో, 2 నెలలకు పైన మేము ఏ పార్టీ నుంచుకోం సార్. వెంటనే చేయమర్చి వదిలేస్తాం. అది ఈ పార్టీకి ఎవరి దగ్గర ఉందో, ఎక్కడికి వెళ్ళిందో, కలకట్టానో, కేరళనో, దుబాయో, లేక రాజకీయాల్లోకి వెళ్ళిందో. సరే, ఆ పిల్ల గురించి ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే వెంటనే నా సెల్కి ఫోన్ చేయి. ఓకే? అలాగే సార్. రైట్ సార్. ఆ బొంబాయి పార్టీ దగ్గరికి ఎప్పుడు వస్తా? ఇక్కడ ఫ్యామిలీ బెంబేలెత్తుంటే నీకు బొంబాయా? భలేవాడు బాబు. హరిణిని కలుద్దామని కరెక్ట్ గా వచ్చాడు అమెరికా నుంచి. హరీష్, హూ ఇస్ ఇట్? బాయ్స్, జీ టీవీలో వచ్చేవాళ్ళు ఉన్నాడు కదా. ఆంటీ, ఏం జరిగిందంటే? దాని జీవితాన్ని పాడు చేసింది చాలు. నువ్వు కట్టిన తాళి తనే తీసి అవతల విసిరి పారేసింది. అది ఇక్కడెక్కడో పడుంటుంది, తీసుకునేళ్ళు. ఇంకెప్పటికి దాని లైఫ్ లో ఎంటర్ కాకు. హరీష్, కాల్ ది పోలీస్. ఏం తమాషగా ఉందా? ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు. మీకు కాంట్రాక్ట్ ఇచ్చిందే ఆ గొంతు కోసమే. ఆ అమ్మాయి గొంతులో ఒక లిల్ట్ ఉంది, ఒక సిల్క్ ఉంది. ఈ బాయ్స్ లో వాయిస్, ఆ అమ్మాయి వాయిస్ కలిసినప్పుడే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. ఆ అమ్మాయి పాడితేనే కాంట్రాక్ట్, లేకపోతే ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి. నోటీస్ పంపిస్తాం. సార్, జనే నెక్స్ట్ విజిటర్. సో ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. హలో ఆంటీ, నేను సంపతని మాట్లాడుతున్నాను. హరిణి కొంచెం ఇస్తారా ప్లీజ్? ఆ పిచ్చి కుక్కలు నీతో ఫోన్ చేస్తున్నాయా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. నీ ఫ్రెండ్షిప్ దానికి అక్కర్లేదు. ఇంకోసారి వాళ్ళ మాటలు విని దానికి ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేస్తావా? ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. డ్రైవర్ కొట్ట కూర్చారు. వాడు ఫుట్బాల్ మీద కింద పడి చేస్తాయి. మేము మధ్యలో కువ్వెక్కువై బస్సులో వస్తున్న ఫిగర్ ని పికప్ చేయడం కోసం ఫుట్బాల్ లో ఏలాడుతూ వస్తున్నాడు. వాడు రాణి రాణి అని కేకలేస్తే ఆవిడ సీట్ దగ్గర మూవ్ అయ్యాడు. స్లిప్ అయి కాల్ టైర్ ఇరుక్కుంది. వచ్చే పెద్ద డ్రైవర్ ని కండక్టర్ కొట్టడానికి. పండ్రా లేవరా, నువ్వు లేకపోతే చంపేస్తాను. డాక్టర్, ఏమైనా చేయండి, ఇంజెక్షన్ వేయండి, పోతండి. కుమార్, కళ్ళు తెరవకపోతే చంపేస్తాను. ఏడువాడు, వాడికి ఏమైంది? కుమారు, ఏమైంది నీకు? వాడికి ఏం కాలేదుగా? వాడు బాగానే ఉన్నాడు కదా, ఏం కాలేదుగా? ఏమన్నారా? ఏమన్నారా? కుమార్ మనల్ని కొడుకు తీసుకెళ్ళి అన్యాయంగా చంపేశారు కదరా. నా బిడ్డ నన్ను వదిలేసిపోయాడయ్యా. ఓరి భగవంతుడా, ఎందుకేనట్లా నేను కన్నది? కుమారు, నా బిడ్డని మీరు బతికించగలరా? మీరు బాగుండడం కోసం అన్యాయంగా నా బిడ్డని చంపేశారే. అయ్యో, నా బిడ్డ
పాపిస్తున్నారా? హరిణి ఒక్క నిమిషం. కుమార్ ఎలా చచ్చిపోయాడో తెలుసా? ఆ ప్రాస్టిట్యూట్ బస్సులో వెళ్ళడం చూశాడు. తనని ఎలాగైనా తీసుకొచ్చి నీకు నిజాన్ని చెప్పించి మిమ్మల్ని ఒకటి చేయాలని రన్నింగ్ బస్సులోంచి జారిపడి చచ్చిపోయాడు. చూసావుగా, వెళదాం పద. తప్పు చేశాను. పెద్దవాళ్ళ మాట వినుండాల్సింది. ఇల్లు వదిలి పారిపోయి వచ్చి పెళ్లి చూసుకుని ఏం సాధించాను? హరిని వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు కుమార్ని అన్యాయంగా పోగొట్టుకున్నా. ఎందుకు బతకలరా? నాతో పాటు మీ జీవితాన్ని కూడా స్పాయిల్ చేశాను. నేను జీరోన్రా. వెళ్ళండి రా ఇంటికి. మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంతే, ఆట క్లోజ్. ముట్ట కట్టేశా. బాయ్స్ ది గ్రేటెస్ట్ లూజర్స్. మున్నా ఇలా పిచ్చితనంగా మాట్లాడకంటే మాకింత విషయం రా. నలుగురం చచ్చిపోతాం. ముగ్గురు వేరా. బయటికి మన కోసమేగా మన ఫ్రెండ్స్ ఈరోజు వచ్చారు. మనం బాగుండాలనేక మనతో కలిసి కష్టపడ్డారు. మనల్ని కలపాలనేక కుమార్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం కలుస్తామా లేదా అన్నది ముఖ్యం కాదు. మన ఫ్రెండ్స్ అయినా గెలవాలి, లవ్ లో గెలవాలి, కెరీర్ లో గెలవాలి. ఈ ఆల్బమ్ కంప్లీట్ చేయడం మీదే వాళ్ళ భవిష్యత్తు ఉంది. వాళ్ళు చేసిన సహాయానికి మనం ప్రత్యుపకారం చేసి తీరాలి. అందుకోసమైనా నువ్వు ఒకసారి వచ్చి పాడి వెళ్ళు. ఓకే, హరిణి చివరిసారిగా ఒకే ఒకసారి వచ్చి పాడుతుంది. ఆన్ వన్ కండిషన్. మున్నా ఒక సంతకం చేయాలి. డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. వాట్? పరస్పర సమ్మతితో వివాహ రద్దు. ఇంటూ మార్కున్న ప్లేస్ లో సంతకం పెట్టు. తను వస్తుంది. అక్కర్లేదు, రా వెళదాం. ఈవిడ తప్పితే ఎవరో దొరకరా? అవసరమైతే ఎలా రిజిస్టర్తో పాడిద్దాం. సార్, నా పర్సనల్ లైఫ్ కంటే నా ఫ్రెండ్స్ ఫ్యూచరే సార్ నాకు ముఖ్యం. మున్నా నో, ఇలా వచ్చే ఫ్యూచర్ మాకు అక్కర్లేదురా. రే, ఏదో ఒక మంచి అయినా జరిగినివ్వండి రా. And we're doing fine, positively sublime. And before we get to the actual show, ladies and gentlemen, the latest sensation, boys from Bangkok. And here they are to sing the secret of success.
round. Now to present this next award, Hari Haran. Best Album of the Year, Secret of Success. Those are the boys. Congratulations. Best Male Singer goes to Munna. Congratulations, boy. Thank you, sir. Yes! Best Lyric Writer, Munna. Best Female Singer, Harini. Congrats. Thank you. Krishna. Juju. Bob Kelly. ನಮ್ಮ ಬಾಬು ಕಲ್ಯಾಣ್ಗೆ Best New Group, Boys. మేము ఈరోజు ఈ 9 అవార్డులు అందుకోవడానికి కారణం మా ఫ్రెండ్ కుమార్. కానీ ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి వాడు ప్రాణాలతో లేడు. ఈ బాయ్స్ గ్రూప్ పుట్టడానికి వాడే కారణం. వాడిచ్చిన ఆ అయ్యప్ప క్యాస్ట్ ఐడియానే ఇవాళ పాప్ ఆల్బమ్ చేయగల స్థితికి ఎదిగింది. వాడు మాత్రం లేకపోతే ఈ రోజు మేము లేవు. రే కుమార్, నువ్వు మా శ్వాసలో ఉన్నావురా, మ్యూజిక్ లో ఉన్నావురా. ఈ మ్యూజిక్ ఉన్నంత వరకు నీకు చావే లేదురా. యు లివ్ ఫర్ ఎవర్, యు లివ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇక కుమార్ కుటుంబానికి మేము ఉన్నాం. మా లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారే మాలోని టాలెంట్ ని గుర్తించి మా శక్తిని మాకు తెలియజేశారు. వారు మరెవరో కాదు, మా మేనేజర్ మంగళం గారు. వారికి మేము థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అలా చెప్పి వారిని దూరం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఈజ్ అవర్ గాడ్ ఫాదర్. వి లవ్ యూ మంగళం సార్, వి లవ్ యూ ఫర్ ఎవర్. తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న కవితలు రాసుకునే నన్ను ఓ మంచి కవిని చేసింది ప్రేమ. ప్రతి కళాకారుడికి మొదటి ఆడియన్స్ ప్రేయసి. తను ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నమే క్రియేటివిటీగా మారుతుంది. ఏమీ తెలియని నన్ను కళాకారుని చేసింది నా హరిణి. ఆవిడికి నేను థ్యాంక్స్ చెప్పే తీరాలి, ఎందుకంటే టుడే షీస్ మై వైఫ్, టుమారో ఎక్స్ వైఫ్, రేపు మాకు డివోర్స్. డైవర్స్ తీసుకుని ఇతనే పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి ఎప్పుడు? రేపే. చిన్న వయసులో పెళ్లి చేసుకుని విడాకుల వరకు వచ్చారు. కారణం? భారతదేశంలో ఫ్యామిలీ కోర్టు యొక్క ముఖ్యోద్దేశం విడగొట్టడం కాదు, కలపటం. ఇది చట్టం మీకు ఇస్తున్న చివరి అవకాశం. ఈ వివాహ రద్దుని నువ్వు అంగీకరిస్తున్నావా? ఒక ప్రాస్టిట్యూట్ ని పిలిపించడం తప్పేనండి, కానీ అక్కడేం జరగలేదు. ఏదో తెలియక చేశానని సమర్థించుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పు తప్పే. దానికి నా భార్య నుంచి విడిపోయేంత పెద్ద శిక్ష సరైందనుకుంటే బాధ్యత స్వీకరిస్తాను. నువ్వేమంటావమ్మా? ఇది బొమ్మల పెళ్లి లాంటిది. దాని సీరియస్నెస్ ఏంటో తెలియక చేసిన తప్పు. వీళ్ళు విడిపోవాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని చేసుకోవడానికి అమెరికా నుంచి నా తమ్ముడు వచ్చాడు. మా అమ్మాయి భవిష్యత్తుకు కూడా అదే మంచిది. ఎవడా మాట అన్నది? జని కెనడా కాలం కూడా మళ్ళీ మాట్లాడతాను, వేరే కాల్ వస్తుంది. హలో హలో, ఏం వినపట్లేదు. ఎవరు మాట్లాడేది? స్విస్ మేడమా? ఏంటి డేట్స్ దాటిపోతున్నాయా? వెంటనే డాక్టర్ని చూడండి. ఓ ప్రోగ్రామ్ డేట్సా? నేను చూసుకుంటాను, డోంట్ వరీ. ఆ అమ్మాయికి 6 నెలలు టైం ఇచ్చి చూద్దాం. అవసరం లేదు. అయ్యయ్యో, ఏంటి జడ్జి గారు ఇంత చిన్న విషయాన్ని లాగుతూ? ఇద్దరు సంతకాలు పెట్టేశారు కదా, విడదీసేయండి. 1,00,000 కమిట్మెంట్స్ ఉన్నాయి. బోల్డ్ మంది అమ్మాయిలు లైన్ లో ఉన్నారు. ఇవిగో చూడండి, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ నుంచి ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు ఈమెయిల్లో కుప్పలుగా వచ్చి పడ్డాయి. తెగ్గొట్టేయండి సార్. నేను విరామం తర్వాత తీర్పు చెబుతాను. సుబ్బయ్య, అయ్యా, బకెట్ తో నీళ్లు పట్టరా. మొన్న చూడు ఎన్ని ఫోటోలు వచ్చినాయో. పంజాబీ, గుజరాతీ, కాశ్మీరీ, సింగపూర్, మలేషియా, లండన్, న్యూయార్క్, ఆస్ట్రేలియా, కెనడా. ఒకటి పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిందమ్మా. ఒక్కొక్కటి లడ్డూలా ఉంది. ఫటక్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి. ఒక్కొక్కటి నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అందులో ముఖ్యంగా దాన్ని చూడు, సైడ్ నుంచి చూస్తే కరీనా కపూర్ లా ఉంది కదా. ఈ అమ్మాయి సూపర్ గా ఉంది. ఆహా, చిన్నపిల్లగానూ ఉంది, సెక్సీగానూ ఉంది. ఓహో, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయిని ఫిక్స్ చేయండి. ఆహా, నేను అనుకున్నా, నువ్వు చెప్పావు. సూపర్ సెలక్షన్ అమ్మా.
ఈడు జోడు బ్రహ్మాండం, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడే SMS లో జాతకం పంపించమంటాను. ఏదో కాలుతున్న వాసన రావట్లేదు. కాగితమా కడుపా? చేసుకుంటావా? ఇంకో దాన్ని చేసుకుంటావా? ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు? తెచ్చుకోక. భద్రకాళిలా బిహేవ్ చేస్తావు. పెళ్లి చేసి ఇంకో దాన్ని సెటప్ చేస్తావా? మాట్లాడకురా కుక్క. ఏరా? చిన్న పిల్ల కావాలా? సెక్సీగా ఉందా? హరిణి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ కోచ్. బిహేవ్ యువర్సెల్ఫ్. ఇది నాకు నా మొగుడికి మధ్య గొడవ. నువ్వు తల తెరుచుకో. ఈ అధికారం నీ మొగుడి దగ్గర చూపించుకో. ఎరా? హర్ని, కూల్. కంట్రోల్ యువర్సెల్ఫ్. చెప్పేది విను హరిణి, ప్లీజ్ హరిణి. ఎక్కడికి పరిగెత్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? సార్ ఏం చేస్తున్నారు సార్? కుస్తీలు పడుతున్నారు. దిస్ ఈస్ జలముల చెక్. అయ్యగారు వస్తున్నారు. దారి వదలండి, దారి వదలండి. ఇక్కడ గొడవ పడుతున్నారా? అయితే వీళ్ళు విడిపోవడమే కరెక్ట్. అయ్యయ్యో, అపార్థం చేసుకున్నారయ్యా. ఇది వేరే రకం గొడవ పీక్కుంటున్నారు. అది ప్రేమతో యువరాలు. అది కలిసిపోయారా? ఎలాగయ్యా? అది పొజిటివ్నెస్. తనకి సొంతమైన వాడు ఇంకో దాన్ని తాకాడని విడిపోయింది. ఇప్పుడు ఇంకోతొచ్చి చేరుతుందని తెలియగానే వచ్చి కలుసుకుంది. చివరి క్షణంలో ఎలాగైనా ఇద్దరిని కలపాలనుకుని ఆ పిల్లని రెచ్చగొట్టాను. అది కరెక్ట్ గా వర్కౌట్ అయింది. అయితే ఆ ఫోటోలన్నీ అవన్నీ హరిణికి బదులు పాడటానికి వచ్చిన అప్లికేషన్స్. పెళ్లి చూపులకు వచ్చాయి అనుకుని తను ఖాళీకి అయిపోయింది. పాడటానికా? అవును, చెప్పనిస్తేగా. నన్ను వదిలి ఇంకా చేత పాడిస్తావా నువ్వు? దాన్ని చేత పాడిస్తావా? ద్రోహి. ఎందుకు దగ్గరికి రావద్దురా. లేవురా ఏనుగా. పోరా అవతలికి. కొంచెం తప్పుకోండి. ఇదే ముద్దయ్యా? నోర్ముయ్ నోర్ముయ్ అంటే ఇదే.